ఏం చేస్తాడు? విస్తరాకులు తీస్తాడు. ప్రతి పనిలో పాల్గొంటాడు. పెద్ద పనులే చేయడు, చిన్న పనులే చేస్తాడు. ఏవైతే ప్రజలు ఆ పనికి రారో ఆ పనే చేస్తాడు. ఎంతో శ్రద్ధగా దేవుని భయభక్తులు చేస్తాడు. ఎవరయ్యా ఇతను చాలా అందంగా ఉన్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు, తక్కువ చేసుకున్నాడు, ఇన్సల్ట్ చేసుకున్నాడు, బాగున్నాడు, ఎవరయ్యా అని చెప్పేసి ఆ రోజు వాక్యం చెప్తున్నటువంటి ఆ పాస్టర్ గారు ఆ సంఘ పాస్టర్ని అడిగితే, ఈయనండి ఈ మండలానికి చెందినటువంటి ఎంఆర్ఓ గారండి అన్నాడు. ఈ మండలానికి చెందిన ఎంఆర్ఓ గారండి. ఉదయాన్నే వస్తారు, కారు వేసుకుని వస్తే ఆ కారు చెట్టు కింద పెట్టేసి చర్చకొచ్చి ఈ బూజు దుమ్ము దులిపేసి పట్టలేసి ఇట్లాగా సంఘానికి దేవుడికి ఎంతో నమ్మకంగా ఉంటాడండి అని ఆ పాస్టర్ గారు ఏం చేశాడు? వచ్చిన ఆ స్పీకర్ ఆ రోజున వాక్యం చెప్పి పాస్టర్ గారికి చెప్పాడట. చూసారా, తన హోదా, తన యొక్క చదువు, తన యొక్క గౌరవం ప్రభు ముందు అన్ని తక్కువ అనుకుని పక్కన పెట్టేసి ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాడా లేదా? ఈ రోజుకు బ్రతికే ఉన్నాడు ఆయన. ఆ ఎంఆర్ఓ గారు ఈ రోజుకు బ్రతికే ఉంది, జాబ్ చేస్తూ సంఘంలో పరిచయం చేస్తున్నాడమ్మా. చూసారా, మనమెంతమ్మా? మనము ఇంకా దేవునికి దగ్గరగా తగ్గించుకుని, ప్రభు చెప్పాడు కదా, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. చూసారా, తన హోదాను పక్కన పెట్టాడు లేదా? మనమెంతమ్మా? దేవుని ముందు చాలా తక్కువ వారు మనం. ఇంకా దేవుని కోసం మనం పనిచేయాలి, దేవుని అదుపాజ్ఞలో ఉండాలి, దేవుని కొరకు జీవించాలి. ఆ వ్యక్తికి ఆశ ఉంది కాబట్టి ఉదయాన్నే వస్తున్నాడు. మనలో ఎంతమంది ఉదయం వస్తున్నాము దేవుని సన్నిధికి చెప్పండి? ఎంతమంది ప్రార్థన చేస్తుంటే మనం ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది గంట ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది చైని ప్రేయర్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం? చెప్పండి. ఎంత ప్రార్థన చేస్తున్నాం దేవునికి? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తూ దేవుని ముందు మన హోదా, మన తెలివి, మన జ్ఞానం అంతా దిగదొడిపోయి మనం ఎంత, నేనెంత నా బ్రతికెంత అనుకుంటా. ఒకసారి నేనెంత, నా బ్రతికెంత, అంతే కదా. ఒకసారి ఎవరెవరో కొందరు రకరకాల మాట్లాడతారు, పొడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, ఏం పట్టించుకోం. దేవుడు మహిమ పొందాలి, ఒక మాట కూడా మాట్లాడకుండా ఎవరేమనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుడికి మహిమ తీసుకురావాలి. నూరేసి ఎగబడితే గొడవ అయింది అక్కడ, అవునా కదా? గొడవ వల్ల దేవునికి మహిమ వస్తుందా? దేవునికి మరి ఎలా మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? చెప్పండి. చెడ్డ పేరు వస్తుంది గొడవ వల్ల. దురుపుని వెళ్ళిపోవాలి. ఎవరేమన్నా దురుపుని వెళ్ళిపోయి దేవునికి మహిమార్థంగా మనం జీవించాలి. ఒకటే ఆశపడాలి. దేవుడంటే ఆశపడాలి. జక్కయ్య ఆశపడ్డాడు, రక్తస్రావం కలిగిన స్త్రీ ఆశపడింది, విక్టోరియా మహారాణి ఆశ కలిగి దేవుడిని సేవిస్తూ ఉన్నారు. సేవించింది కూడా ఆమె, చనిపోయారు ఆమె. అట్లాగా మనం కూడా ఈ నేటి తరంలో ఉన్న మనము ప్రభుని ఇంకా సేవించాలా వద్దా? చెప్పండి. చక్కగా చెప్తాను, సేవించాలని. అంతే కదా. ఏ రోజు మానకుండా ప్రభుని ఆరాధించాలి, ఏ రోజు మానకుండా దేవుణ్ణి ఆరాధించాలి, కనపరచాలి, సేవించాలి. ప్రార్థన జరుగుతుంటే ఇంటికాడ కూర్చోబుద్ది కాదు నిజమైన విశ్వాసకి, అవునా? ప్రార్థన టైం అయితే కూర్చోబుద్ది అయిందా? ప్రార్థనకు ముందే తప్ప పనులను చేసుకుని రావాలి తెలుసండి. తర్వాత పని చేసుకుని, ప్రార్థన అయిన తర్వాత పనులు చేసుకోవాలి. అంత ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. మనం చేసే ప్రతి పని, క్రియ ఎవరు వస్తాడమ్మా? నువ్వు చర్చలో కూర్చున్నా దేవుడు వస్తాడు, నువ్వు సగ కూర్చున్నా దేవుడు వస్తాడు, నిద్రపోతాను చూస్తాడు. అర్థమైందా? ఎట్లా కూర్చున్నా, వింటున్నా, వినకపోయినా చూస్తాడు, దేవుడు చూస్తాడు. అన్ని చూసే దేవుడు ఆఖరిగా బహుమానం ఇస్తాడు, అన్ని కౌంట్ చేస్తాడు. అవును కదా. నువ్వు ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు కేజీలు కౌంట్ చేస్తా లేదా? కేజీలు లెక్క పెడతా లేదా? ఒక కేజీ తగ్గిందనుకో ఏమంటా? చెప్పండి అమ్మా. ఒక కేజీ తక్కువైతే ఏమంటారు చెప్పండి? ఊరుకుంటారా? ఎక్కడ లేని కోపం తనకొస్తుంది బయట. అవును కదా. దేవుడు కూడా అంతే, లెక్క పెడతాడు. లెక్క తక్కువ కాకూడదు, లెక్క పెడతాడు ప్రభు. అందువలన ఆశపడాలి, దేవుని కోసం జీవించాలి, నమ్మకమైన సాక్షులుగా ఈ భూమి మీద మనం ఉండాలి. ప్రభు కొరకు జీవించాలి వద్దా?
జీవించాలా వద్దా? దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.